మనతో పాటుగా ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. రేపు ఒక మీటింగ్ జరగబోతా ఉంది, రజతోత్సవ సభ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అసలు రజతోత్సవ సభ పైన మీరేమంటున్నారు? ఇదే అనుకుంటున్నది. ఏ పార్టీ రజతోత్సవ సభ? నువ్వు పుట్టింది ఉద్యమ పార్టీగా 2001లో, 2004లో ఫస్ట్ టైము ఉద్యమం నిలబడాలని అప్పటి మా నాయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వీళ్ళకి అవసరం లేకుండా టికెట్లు ఇచ్చి సీట్లు ఇచ్చి నిలబెట్టిండు. అప్పుడు కూడా ఉద్యమ పార్టీ అని అనుకున్నారు. 2009 వచ్చేసరికి ఉద్యమం మర్చిపోయినరు. పొలిటికల్ పార్టీగా రూపుదిద్దుకుంది టీఆర్ఎస్. ఎందుకంటే సమైక్యాంధ్ర పార్టీలతోటి పొత్తు పెట్టుకున్నారు. అంటే ప్యూర్లీ పొలిటికల్ ఫామ్ తీసుకున్నది. అది అయిపోయాక 2014లో ప్రజలు ఏదో నమ్మి ఓట్లేస్తే కంప్లీట్గా ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్గా అయింది. 2014లో కేసీఆర్, కేటీఆర్, కవిత, ఇద్దరు ముగ్గురు దగ్గర చుట్టాలు, మంత్రులు, ఇదంతా ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఫామ్ అయ్యి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టుకున్నారు. ఇక 2018 వచ్చేసరికి ఎలక్షన్లకు ఏమైనా ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్ బోర్డు డిజాల్వ్ చేసేసారు. ప్యూర్లీ ప్రొపరేటరీ ఫామ్ అయిపోయింది. కేసీఆర్ది, కేటీఆర్ది, ఇంతో అంతో కవిత అయిపోయాయి. ఇక దాని తర్వాత 2023 వచ్చేసరికి తెలంగాణ అక్షరమే పదమే వీకింది. భారత రాష్ట్ర సమితి అని పెట్టారు. అసలు నీ ఉద్యమ పార్టీ పెట్టిన పార్టీ 25 ఏళ్ళ కిందకి దానికి దీనికి పొంతన లేదు, లింకు లేదు. ఇన్నిసార్లు రూపం మార్చింది. దేనికి రజతోత్సవ సభ? నీ తలకాయ రజతోత్సవ సభన? పాకిస్తాన్తో యుద్ధం రాబోతుందనేటువంటి వాతావరణం అయితే కనబడతా ఉంది. ప్రధానంగా అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా తీవ్రవాదులను తరిమి కొట్టాల్సిందే అనేటువంటి పిలుపులు ఇస్తూ ఉన్నారు. ఆ పిలుపుని ఎట్లా చూడొచ్చు అండి? సో అసదుద్దీన్ ఓవైసీ అంటుంటే ఆయన నిజంగా కూడా మనస్ఫూర్తిగా అంటే సంతోషమే. అది మనస్ఫూర్తిగా అంటున్నా లేదా ఆయనకు తెలవాలా, దేవుడికి తెలవాలా. కర్రగుట్టలలో చాలాగా కుమ్మింగ్ జరుగుతూ ఉంది. నక్సలైట్లను ఏరువేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడాలి. 2026 మార్చి నాటికి నక్సలైట్లను లేకుండా చేస్తామంటున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. దానికి సంబంధించినటువంటి విషయం మరి ఆయన చెప్పిన దాని ప్రక్రియనే కొనసాగుతుంది. ఇంకేంది? ఆయన చెప్పిందే చేస్తున్నాడు. నేనేం చెప్పాలి దాంట్లో? ఆయన చెప్పింది ప్రతి నక్సలైట్ని ఏర్పారేస్తుండు. టెర్రరిజంను కూడా ఏర్పారేస్తా అన్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. వన్స్ ఫర్ ఆల్ టెర్రరిజం ఒక పర్మనెంట్ సొల్యూషన్ రావాలని మేమందరం కోరుకుంటున్నాము. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర అధ్యక్షుడు రేపు మాపు అనేటువంటి సందర్భం అయితే కొనసాగుతోంది. కొన్ని రోజుల పాటు ధర్మపురి అరవింద్ కూడా రేస్లో ఉన్నటువంటి, ఇంకా మీరు రేస్లోనే ఉన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఇంకెన్ని రోజులు ఈ యొక్క టైం ఉండొచ్చు? వార్తలు మీకు వస్తున్నాయి, మీరు చదువుతున్నటువంటి వార్తలు మీరే చెప్పురు జవాబు. చివరగా రేపు కేసీఆర్ అయితే బయటికి రాబోతా ఉన్నాడు. అసెంబ్లీకి ఇప్పటి వరకు రెండు సార్లు అసెంబ్లీ అక్కడ జరిగితే 2 సార్లు కూడా రాలేదు. కేవలం 2 అటెండెన్స్లో ఏమో ఉన్నట్టున్నాయి. బడ్జెట్ సమావేశాలలో పాల్గొనలేదు. కీలకమైనటువంటి వర్గీకరణ బిల్లు, అలాగే బీసీలకు సంబంధించినటువంటి బిల్లు, ఇట్లా అన్ని బిల్లులలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. రేపు బయటికి రాబోతున్నటువంటి కేసీఆర్ గురించి ఈ రాష్ట్ర దుస్థితి ఎట్లుందంటే ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాడు, ప్రజల సమస్యలు పట్టించుకోడు, ప్రజలు ఇంకా వాళ్ళ బతుకులు దిగజారిపోవాలని కోరుకుంటాడు. ఆయన ఇచ్చే 2000 పెన్షన్కి 10,000 రూపాయల రైతు బంధు ఏదైతే ఇచ్చిండో దానికోసం ప్రజలు ఏడవాలే అన్న దుస్థితికి దిగజారిపోవాలి అన్నది కేసీఆర్ మనోభావన. ఇటువంటి వాడు ప్రతిపక్ష నేతగా ఉండడంటే అది మన కర్మ. కాళేశ్వరం అనేది అసలు పనికి రాదు. మేడిగడ్డతో పాటుగా ఇంకా 3 సుందిళ్ళ అన్నీ కూడా కూల్చివేయాల్సిందే. దానికి సంబంధించినటువంటి రీఓపెన్ అనేది సాధ్యపడదు అనేటువంటి రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ఆ రిపోర్టు విషయం ఏం చేస్తున్నాం మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నది? మేమైతే ఇప్పుడు ప్రెస్ మీట్లో సిబిఐ ఎంక్వైరీ అయితేనే ఈ టోటల్ ప్రక్రియ టెండర్ల కాడికి వెళ్ళి దీంట్లో మోసమే ఉన్నది అని మాట్లాడింది. మీ ముందరనే మాట్లాడినాను. సో మా తరఫున అయితే సిబిఐ ఎంక్వైరీ రేవంత్ ఎందుకు ఆపుతున్నాడు, ఎందుకు ప్రపోజ్ చేస్తలేడు? ఎన్డీఎస్ఏకి మేము ప్రపోజ్ చేసినాము ఎంక్వైరీకి అని అంటారు. ఎన్డీఎస్ఏకి వీళ్ళు ప్రపోజ్ చేసినా చేయకుండా వాళ్ళు వస్తారు. ఓకే, ఇట్ ఈస్ నాట్ రేవంత్ సిన్సియారిటీ, ఇట్ ఈస్ మ్యాండేటరీ. గుర్తుపెట్టుకో. అదేదో ఆయన చాలా నిజాయితీ పరుడుగా రాసిండు అనుకోకుర్రి. అది ఎట్లా రాయాల్సిందే. వాళ్ళు ఈయన రాయకుండా వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఇది ధర్మపురి అరవింద్ ఎంపీ చెప్తున్న మాటలు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి రజతోత్సవ సభలపైన మాత్రం వారు హాట్ కామెంట్స్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి శ్రీనివాస్, కాలోజీ టీవీ, హైదరాబాద్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.